క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. సాయంకాల సమయంలో మనం ఇటు రీతిగా దేవుని యొక్క వాక్యంలో ధ్యానించుకున్నటకు దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాల్సిన వారిగా ఉంటున్నాము. మనము అయితే ఈ సాయంకాల సమయము ఒక మంచి అంశంతో మనము దేవుని యొక్క నామాన్ని ధ్యానించుకుందాము. చూడండి, తరచుగా మనం అనేకమైనటువంటి వాక్యములు మనం ధ్యానించుకుంటూ ఉంటున్నాం, కానీ బేసిక్గా వాతావరణం అనుకూలంగాను పరిస్థితులు అనుకూలంగాను లేవు. కావున కొంచెం మనము కొద్ది వరకు మాత్రమే పరిగెడుతూ వాక్యం ధ్యానించుకుంటున్నాం. కానీ దేవుని చిత్తం అయితే మీ అందరి ప్రార్థనలు, మీ అందరి సహకారాలు ఒకవేళ దేవుని చిత్తంలో ఉండి నాకు అందితే మంచిగా ఒక సిద్ధపాటుకరమైనటువంటి ఒక ఆన్లైన్ క్లాసులు అనుకుంటూ చేయాలని ఒక ఉద్దేశంతో ఉంటున్నాను. అయితే ఈరోజు మనము ఒక అంశమును ధ్యానించుకుందాము. ఈరోజు మనం నేర్చుకొని పోతున్నటువంటి అంశ భాగము ఏమిటి అని అంటే, దేవుని వాక్యముకు గల ప్రాముఖ్యతను మనం గమనించుకుందాము. నిజానికి ప్రియులారా, దేవుని వాక్యము అని అంటే ఇదేదో చరిత్ర పుటల్లో ఉన్నటువంటి ఒక పుస్తకం మాత్రమే కాదు. అంటే ఇది కేవలము ఒక టెక్స్ట్ బుక్, అంటే మానవులు చదువుకుంటున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఎలా అయితే ఉంటున్నాయో, లేదా కొన్ని హిస్టారికల్ బుక్స్ ఉన్నాయి కదా, అంటే కొన్ని చారిత్రకమైనటువంటి కొన్ని పాత పుస్తకాలు కొన్ని ఉంటున్నాయి. అలాగే ఇవి కూడా వాటికి సంబంధించిన వాటిలో కూడా ఇది కూడా ఒకటి అని బైబిల్ను మనం అంచనా వేసుకుంటూ దీన్ని మనము నిర్లక్ష్యం చేసేవారుగా ఉంటున్నామేమో గమనించుకోవాలి. నిజానికి బైబిల్ యొక్క ఉద్దేశము అనగా దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశము మనం ధ్యానించుకుంటే దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనదిగా మనకు కనబడుతున్నది. అది మనం చూడాలి. ఎందుకంటే 2000 సంవత్సరాల కిందట నుండి ఇప్పటి వరకు కూడా ప్రపంచాన్ని తలకిందులు చేసినటువంటిది బైబిల్, దేవుని యొక్క వాక్యం. అయితే ఇంకా మనం గమనించుకున్నట్లయితే ఈ వాక్యం కోసము చాలా మంది తన ప్రాణాలు పెట్టినటువంటి వారిని మనం గమనించుకుంటాం. అంత గొప్ప బైబిల్ గ్రంథమును మనము చరిత్ర పుటల్లో అనగా చరిత్ర సంబంధమైనటువంటిది పుస్తకంగా మనం చూస్తే మనం దీని వాల్యూ మనం తెలుసుకోలేము. నిజానికి ఇది ఎలా కలిగింది, ఏ విధంగా కలిగింది అని మనం ధ్యానించుకున్నప్పుడు దైవావేశం వలన కలిగినటువంటి లేఖనముగా మనం చూడొచ్చు. అంటే ఇవి ఏదానికి ఉపయోగపడుతున్నాయి అని గమనించుకున్నప్పుడు ఇవి మనుషుల్ని తప్పుదిద్దుటకును, శిక్షించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇవి ఈ బైబిల్ గ్రంథాన్ని ఇటు లోక సంబంధంగా కూడా ఆలోచన చేస్తే దీని వలన మానవులకు అందరికీ కూడా ఉపయోగాలే ఉంటున్నాయి, కానీ నష్టాలు ఏమి లేవు. అలాగే దీని వలన మనము దేవుని దగ్గరికి ఎలా చేరుకోవాలా అనేటువంటిది మనకు తెలుస్తుంది. అది మాత్రమే కాదు, దేవుడు మనకి ఎలా దగ్గర అవుతాడు అనేది కూడా మనకు బైబిల్ గ్రంథంలో ఉంటున్నది. అంటే కొంతమంది అనుకుంటున్నారు ఎలాగూ అంటే ఇది మానవులు దేవునికి చేరుకోవడానికి రాసుకుంటున్నటువంటి గ్రంథంలే అని. నిజానికి ఇది మానవుడు దేవుని కోసం రాసుకున్న గ్రంథం కాదు. దేవుడే మానవుని యొక్క అనగా దేవుని యొక్క ఉనికిని మానవునికి దేవుడు అందించాడు. నేను ఇలా ఉన్నాను, నన్ను చేరుకోవాలంటే ఇలా సాధ్యము అని తనకై తానే దేవుడు తన ఉనికిని మానవునికి రివీల్ చేశాడు. దాని అందరి ముందర కూడా దీన్ని చూపించాడు బైబిల్ గ్రంథం ద్వారా. కాబట్టి ఈ బైబిల్ గ్రంథమును మనము చాలా సింపుల్ గా అంచనాలు వేయకూడదు. దీనికి చాలా హిస్టారికల్ సాక్ష్యాలు ఉన్నాయి, మనం చూసుకోవచ్చు. అయితే ఈరోజు మనము దేవుని యొక్క గ్రంథం యొక్క ఉద్దేశము, దేవుని వాక్యం యొక్క ఉద్దేశము, ఆ వాక్యంకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం ఒకసారి ధ్యానించుకోవాలి. చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతిలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుంటే, ఇక్కడ చూడండి దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశాన్ని మనం చదువుకుంటున్నప్పుడు ఇలాగా రాసి ఉన్నది. అక్కడ దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము
ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఎలా ఉన్నది దేవుని యొక్క ఉద్దేశము అని అంటే, మొదటిగా మనం గమనించుకున్నప్పుడు మనకు ఇక్కడ ఏం కనబడుతుందంటే, చూడండి, మొదటిగా ఇది దైవావేశం వలన కలిగినదని మనం గమనించాలి. అంటే ప్రతి లేఖనము కూడా, ఈ గ్రంథంలో ఉంటున్నటువంటి ప్రతి లేఖనము కూడా మనకి ఎలా కలిగినది అంటే దైవావేశం వలన కలిగినది. దీని ఒక అర్థము మనం గమనించుకుంటున్నప్పుడు గాడ్ బ్రీత్డ్ అని ఉంటది. అంటే ఎలాగో అనంటే దేవుడు శ్వాసించడం ద్వారా కలిగినటువంటి గ్రంథము. దీన్ని మనం పాత నిబంధన కాలంలో నుండి కూడా గమనించుకుంటూ వస్తే ప్రతి విషయంలో కూడా బైబిల్ గ్రంథాన్ని రాస్తున్నటువంటి, గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి మాటలు కూడా రాస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా గమనించుకుంటే వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా ప్రేరేపించబడి వారు ఏం రాస్తున్నారు అనగా వారికే ఆ యొక్క విషయాలు తెలియకోకుండా రాయడం జరుగుతుంది. అంటే తెలియకోకుండా అంటే ఎలాగో మనం అర్థం చేసుకోవచ్చు, పిచ్చి గిత్తలు గీస్తే రాసినాడని కాదు. చూడండి, వారు ఏమి మాట్లాడాలనో వారికి తెలియనప్పుడు దేవుడే వారికి సహాయంగా ఉండి వాటిని రాపించాడు అన్నట్టుగా మనం చూడొచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ లేఖనములను దేవుడు పుట్టించాడు, వీటిని కలిగించాడు అనేది మనం గమనించుకోవాలి. దేవుని యొక్క వాక్యంకు ఉంటున్నటువంటి ఇంపార్టెన్స్ మనం గమనించుకుంటూ ఉంటున్నాము. అయితే ఇక్కడ చూడండి, ఇది దైవ ఆవేశం వలన కలిగినటువంటి లేఖనము అనగా ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ ద్వారా, దైవ ఆవేశం వలన దేవుడు శ్వాసించడం ద్వారా కలిగినటువంటి మాటలుగా మనం చూడాలి. అయితే వీటిని ఏదానికి ఉపయోగకరంగా ఉన్నాయని మనం చదువుకుంటే చూడండి, ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఉపదేశించుటకును, ఖండించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ఇవి ప్రయోజనకరంగా ఉన్నాయి. వీటి వలన ఏం జరుగుతూ ఉన్నది అని అంటే అంతరంగ పురుషుడు అనగా ఆత్మీయంగా ఉన్నటువంటి ఆ పరిస్థితి ఏమవుతున్నది అని అంటే నూతన పరచబడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం ద్వారా. చూడండి, దేవుని యొక్క వాక్యము అనేది ఎలా ఉంటున్నదంటే అంతరంగంగా ఉన్నటువంటి అంతరంగంగా ఉంటున్నటువంటి మన ఆత్మలను నూతనంగా జన్మింపజేసేవిగా ఉంటున్నాయి. నూతనంగా పుట్టింపజేసేటువంటివిగా ఉంటున్నాయి. చూడండి, నూతనపరిచేటువంటి వాక్యంగా ఉంటున్నది. ఇది మనుషుల యొక్క ఆత్మలను నూతనం చేయబడుతున్నటువంటి వాక్యము. ఇవన్నీ కూడా వీటి వలన ఖండించడం జరుగుతుంది, వీటి వలన ఉపదేశించడం జరుగుతున్నది. ఇవి తప్పుదిద్దుటకు ఉపయోగకరంగా ఉన్నాయి, నీతి యందు శిక్ష చేయుటకు ఉపయోగకరంగా ఉన్నాయి. ఇంత గొప్ప వాక్యము ఎలాగో మనము ఉంటూ ఉన్నది అని గమనించుకుంటూ ఇంకా ముందుకు వెళ్తే ఇది ఆత్మ సంబంధంగా మనలను జన్మింపజేసేదిగా ఉంటున్నది. చూడండి, వాక్యముకు ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం చూస్తే ఇది మానవులను ఆత్మ సంబంధంగా జన్మింపజేసే విధంగా ఉంటూ ఉన్నది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యము. ఈ వాక్యం అంతటిని కూడా మనం చదువుకుంటూ వెళ్తే దీని వలన మన ఆత్మ సంబంధమైనటువంటి ఇన్నర్ మ్యాన్ ఏమవుతుందంటే నూతనంగా జన్మిస్తాడు. అంటే మళ్ళీ జన్మించడం అంటే తల్లి గర్భంలోకి వెళ్ళి జన్మించడం కాదు కాబోలు. ఇది ఎలాగూ అని అంటే ఆత్మ ద్వారా నూతనమైనటువంటి బుద్ధి, ఆలోచనలు ఇవన్నీ కూడా కలిగిస్తాయి దేవుని మాటలు. ఇవి మనం చేస్తున్నటువంటి తప్పులను ఖండిస్తున్నాయి, ఇవి మనం చేస్తున్నటువంటి తప్పులను దిద్దుతూ ఉన్నాయి. ఇవి దేవుని యొక్క మాటల చేత అనగా దేవుని నీతి యందు శిక్ష చేయడానికి, సాన పెట్టడానికి ఈ వాక్యం మనకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఇంకా మనం గమనించుకుంటే దేవుని దగ్గరికి చేర్చడానికి మనకు ప్రయోజనకరంగా ఉంటున్నటువంటి వాక్యము. ఇవి ఎలా ఉన్నాయంటే పర్ఫెక్ట్ గా ఉన్నాయి, పరిపూర్ణంగా ఉన్నాయి, సంపూర్ణంగా ఉన్నాయి అనేది మనం గమనించాలి. ఇంకా మనం గమనించుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు 1 పేతురు 1వ అధ్యాయంలో మనం గమనించుకుంటే ఈ వాక్యం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని కూడా మనం ధ్యానించుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. 1 పేతురు 1వ అధ్యాయము 23వ వచనాన్ని మనం గమనించుకుంటే
మీరు క్షయము బీజము నుండి కాక శాశ్వతమగు జీవం గల దేవుని వాక్య మూలంగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారైంది ఒకడు హృదయపూర్వకంగాను మిక్కటంగాను ప్రేమించుకునుడి. చూడండి, దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నదని మనం గమనించుకుంటే ఇది అక్షయ బీజముగా ఉంటూ ఉన్నది అనేది కూడా గమనించాలి. చూడండి, మనం దేవుని యొక్క వాక్యముకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాము. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదని చదువుకుంటూ పోతే ఇది మన ఆత్మీయంగా నూతనమైనటువంటి జీవాన్ని, అంతరంగ పురుషుణ్ణి నూతనంగా జన్మింపజేసేదిగా ఉంటూ ఉన్నదని గమనించాము. అలాగే ఇది ఎలా ఉన్నదంటే అక్షయమైనటువంటి బీజము. అంటే బీజము అని అన్నప్పుడు మనం గమనించుకుంటే మనం ఓపెన్ గా మాట్లాడుకున్నాము బైబిల్ గ్రంథంలో, ముసుగులు కాకుండా. బీజము అని అన్నప్పుడు దీని యొక్క అర్థము ఏమిటి అనేది మనం గమనించుకుంటే విత్తనములాగా ఉంటూ ఉన్నది, సీడ్. ఇది స్పెర్మా అనేటువంటి ఒక గ్రీక్ పదంలో నుండి ఇది పుట్టినటువంటి పదము. అంటే పురుషుని యొక్క స్పెర్ము ఎలాగైతే స్త్రీలో ఉండి బిడ్డను జన్మింపజేస్తూ ఉంటున్నదో అలాగే మానవుని యొక్క హృదయంలో ఈ వాక్యము విత్తనంలాగా నాటబడుతూ వానిలో ఆత్మీయంగా జీవాన్ని ఇచ్చేది విధంగా ఉంటూ ఉన్నది. చూడండి ఎంత వివరంగా మనకు అర్థం చేసుకుంటున్నాము. దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నది అని అంటే అక్షయ బీజముగా ఉంటున్నది. బీజము అన్నప్పుడు మనకు తెలిసినటువంటి విషయమే, బీజము అని అంటే విత్తనము. విత్తనము నాటినప్పుడు ఆ విత్తనంలో నుండి ఏమొస్తాయంటే ఈ విత్తనములో నుండి అనేక మొక్కలు, అనేక చెట్లు, పెద్ద పెద్ద వృక్షాలు కూడా మొదలు పుడతాయి. అయితే ఈ వృక్షము ఒకేలా నక్షించిపోవచ్చును, కానీ దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నది అంటే అక్షయమైనటువంటి బీజం లాగా ఉంటూ ఉన్నది. అంటే నశించిపోని వాక్యంగా మనకు కనబడుతూ ఉన్నది. నశించిపోని విత్తనముగా దేవుని యొక్క వాక్యము ఉంటూ ఉన్నది. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు అంటే దీన్ని గ్రీక్ లో నుండి కన్వర్ట్ చేసుకుంటూ ఇంగ్లీష్ లో మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళ్తే దీని యొక్క అర్థం ఎలా ఉన్నదంటే స్పెర్మ్ లాగా ఉంటున్నది. అంటే పురుషుని యొక్క స్పెర్మ్ స్త్రీలోకి వెళ్ళి ఎలా జన్మింపజేస్తూ ఉన్నదో వాస్తవాలను గమనిస్తున్నాం మనము. స్త్రీ యొక్క పురుషుని యొక్క స్పెర్మ్ స్త్రీలో ఎలాగైతే బిడ్డను ఉత్పత్తి చేస్తూ ఉందో అలాగే మానవుని యొక్క హృదయంలో దేవుని యొక్క వాక్యం కూడా పనిచేస్తూ నశించిపోనిదిగా ఉంటూ ఉన్నది ఈ యొక్క వాక్యము. చూడండి, దాని నుండి మొలకెత్తుతూ ఉన్నది. అది ఏమిటనంటే దేవుని యొక్క వాక్యమే. ఆత్మకు జన్మనిచ్చేదిగా ఉంటున్నదని మనం గమనించాలి. తండ్రి ద్వారా తండ్రి స్పెర్మ్ వెళ్ళి అనగా తండ్రి స్పెర్మ్ స్త్రీలోకి వెళ్ళి ఎలాగైతే ఉత్పత్తి చెందుతుందో అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మన ఆత్మలో నాటబడి అది మొలకెత్తు ఆత్మలకు జన్మనిచ్చేదిగా ఉంటున్నది. ఆత్మస్థితికి నూతనమైనటువంటి జన్మనిచ్చేదిగా దేవుని యొక్క వాక్యం ఉంటున్నది అనేది మనం గమనించాలి. ఆ వాక్యం మనం ఎలా ఉండాలి, ఆ వాక్యం మనకు ఎలా కనబడుతూ ఉన్నది అని అంటే ఈనాడు లేఖనానుసారంగా కాకుండా లోకానుసారంగా మనం ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని నిర్లక్ష్యం చేసేవారు అనేకంలో ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యం యొక్క విలువను చాలా మంది తెలుసుకోలేకపోతూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నది అంటే ఇది ఒక బలమైనటువంటి విత్తనంగా ఉంటున్నది. ఇది మన ఆత్మలను జన్మింపజేసేదిగా ఉంటున్నది. మన ఆత్మకు జన్మనిచ్చేదిగా దేవుని యొక్క వాక్యము ఉంటూ ఉన్నది. ప్రియులారా, ఇంత గొప్ప వాక్యమును మనము నిర్లక్ష్యం చేయరాదు. ఈ వాక్యము ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, జ్ఞానం ఇచ్చుటకును అన్ని విధాలుగా ఇది ఉపయోగకరంగా ఉంటున్నది. అటు ఆ ఆత్మీయ సంబంధంగా దేవుని వైపునకు మనం నడిపించేదిగా ఉంటూ ఉన్నది. అదే ప్రకారంగా లోకంలో కూడా మంచి చెడులను మనకు నేర్పేదిగా ఉంటున్నది. ఇట్ మీన్స్ మనకు మంచి జ్ఞానాన్ని ఇచ్చేదిగా కూడా ఉంటూ ఉన్నది. చెడు చేయకూడదని నేర్పేదిగా ఉంటున్నది దేవుని యొక్క వాక్యం. ఇది సజీవమైనటువంటి దేవుని యొక్క వాక్యము. ఇది అక్షయ బీజం లాగా మనకు ఉంటూ ఉన్నది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇలా మనం గమనించుకుంటూ పోతే అదే 1 పేతురు 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ చూడండి, 1 పేతురు
ఒకటో పేతురు 2వ అధ్యాయము 1-3 మనం గమనించుకుంటే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటములను, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పూరిన వారై నిర్మలమైన వాక్యమును పాలను రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఈ వాక్యం ఎలా ఉన్నది అనేది కూడా మనం గమనించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాము. ఈ వాక్యం ఎలా ఉన్నది అని అంటే, ఇది ఆత్మలకు జన్మనిచ్చేటువంటి ఒక ఉన్నతమైనటువంటి విత్తనం లాగా, అక్షయమైనటువంటి విత్తనం బీజం లాగా మనకు కనబడుతున్నది. అలాగే ఆ మొలకెత్తినటువంటి బీజము కూడా ఎదగాలి అని అంటే, చూడండి, జన్మించినటువంటి ఆ బిడ్డ కూడా ఎదగాలి అని అన్నా కూడా ఈ వాక్యమే మనకు అవసరము. చూడండి ఎంత బాగా చెప్తున్నాడో, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము అనేటువంటి పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. దేవుని యొక్క వాక్యం ఎలా ఉన్నదని మనం ఇంకా గమనించుకుంటే, ఇదే వాక్యం మనలను పెంచేదిగా కూడా ఉంటూ ఉన్నది. ఇది మనలను ఆత్మీయంగా జన్మింపజేయడం మాత్రమే కాకుండా ఇది మనలను పెంచేదాని వాళ్ళనే కూడా ఉంటూ ఉన్నది. మనల్ని ఎదిగించే విధంగా కూడా ఉన్నది. పుట్టినటువంటి బిడ్డ ఎలాగైతే ఎదగాలి, ఎలా అయితే తల్లి పాలను తీసుకొని ఎదుగుతున్నాడో, అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనకు ఎదిగించేది విధంగా, అనగా మనలను అభివృద్ధి చేసే విధంగా ఉంటూ ఉన్నది అనేది మనం గమనించుకోవాలి. ఈ వాక్యం మనలను ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిగా జన్మించడమే మాత్రమే కాక, ఆ జన్మించిన తర్వాత ఎదగడంలో కూడా సహాయకరంగా ఈ వాక్యం ఉంటున్నది. చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైనటువంటి వాక్యం వలన రక్షణ విషయంలో ఎదగాలి. నిర్మలమైనవి అని అంటే, నిర్మలము అని అన్నప్పుడు మనం గమనించుకోవాలి. నిర్మలము అని అంటే దాని భాషకు అర్థం, ఆ మాటకు అర్థము ప్యూర్ అనే అర్థము. అంటే ఎటువంటి కల్మషం లేనిది, క్లీన్ గా ఉంటున్నటువంటిది, క్లీన్ గా, ప్యూర్ గా, హోలీగా, పర్ఫెక్ట్ గా ఉంటున్నటువంటి ఆ మాటకు అర్థాలు ఇవన్నీ వస్తాయి. ఇది ఏ మాత్రం కూడా కల్మషం ఉండదు, ఇది నిర్మలంగా ఉంటుంది. అంటే పాలలో కొంచెం అటు ఇటుగా కలర్లో ఉండి, అటు ఇటుగా ఏదన్నా మస్కలో ఏదన్నా దుమ్ము ధూళి మట్టి పడి ఏదో ఒక రకంగా ఉండొచ్చునేమో ఒకవేళ, కానీ దేవుని యొక్క వాక్యము పాల వలె ఉంటున్నది. అది కూడా నిర్మలమైనటువంటి పాలు, ప్యూర్ మిల్క్. ఇట్ మీన్స్ ఇది కల్మషం లేనిది, ఇది ఎటువంటి లోపము లేనటువంటి, దీంట్లో ఎటువంటి చెడు ఉండదు. ఇది చాలా గొప్పమైనటువంటి నిర్మలమైనటువంటి వాక్యము. ఇది అక్షయమైనటువంటి వాక్యము. ఇది నిర్మలమైనటువంటిది. దీంట్లో తప్పులు వెతికేదానికి కూడా ఛాన్స్ ఉండదు. అలాంటి గొప్ప నిర్మలమైనటువంటి వాక్యము మనం అపేక్షించాలి. మొదటిగా వాక్యాన్ని మనం ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. దీని వలన మనము నూతనంగా జన్మించేవారిగా ఉంటున్నాము. దీని వలన మనము నీతి అనే శిక్ష కలిగే విధంగా ఉంటున్నది. తప్పు దిద్దుటకును, బుద్ధి చెప్పుటకును, తర్వాత నీతి అనే శిక్ష చేయుటకును, ఖండించుటకును, ఉపదేశించుటకును సహాయకరంగా ఉంటున్నటువంటి ఈ వాక్యము మనలను ఆత్మీయంగా జన్మించే విధంగా కూడా ఉంటూ ఉన్నది. ఇది జన్మించిన తర్వాత మనలను ఎదిగించే విధంగా కూడా ఉంటున్నది. జన్మించినటువంటి బాలుడు ఖచ్చితంగా ఎదగాలి అంటే ఆ పాలు అనేది మనకు అవసరము. అలాగే ఈ వాక్యం పాలతో కూడా పోల్చాడు మన దేవుడు. ఇలా మనం గమనించుకుంటూ పోతే, కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు కొరింథీయుల వారిని ఎలా పెంచాడు అనేది చూడండి ఒకసారి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-3 మనం చదువుకుంటే, సహోదరులారా, ఆత్మ సంబంధాలైన మనుషులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడకలేకపోతునే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతుంది గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఎలాగో పెంచాడు అంటే, ఇక్కడ పౌలు గారు చూడండి, పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ నేను అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. చూడండి, పౌలు గారి యొక్క బోధ విధానాన్ని మనం గమనించుకుంటూ పోతే, స్టార్టింగ్ లో నుండి ఆయన ఎలా పెంచుతూ ఉన్నారు అంటే, వాక్యాన్ని అక్కడ బోధించిన తర్వాత వారి ఆత్మలు నవీన స్వభావాన్ని ధరించుకోవడానికి నూతనంగా జన్మిస్తాయి.
అయితే నూతనంగా జన్మించినటువంటి వాళ్లకు బలమైన ఆహారాన్ని తీసుకుని వచ్చి పెట్టడం లేదు ఈయన. అంటే ఆయన ప్రాసెస్ ని మనం గమనించుకుంటే ఆయన వేటి ద్వారా పెంచుతూ ఉన్నాడు అంటే పౌలు గారు పాలు పాల ద్వారా ఆయన పెంచుతూ ఉన్నాడు. దాని అర్థం ఏంటంటే బలమైన ఆహారం కూడా ఉన్నది, అంటే బలమైన మాంసాహారం కూడా ఉన్నది. దేవుని యొక్క వాక్యం మాంసంతో కూడా పోలి ఉన్నది, జింక మెదడుతో పోలి ఉన్నది. అయితే ఇది మనం గమనించుకుంటూ ముందుకు వెళ్తే దేవుని యొక్క వాక్యము ఏ టైంలో ఎవరికి ఎలా అందించాలో అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. అంటే మనకు ఎప్పుడు ఏది అవసరమై ఉంటున్నదో కూడా మనం తెలుసుకోవాలి. ఈ పాల అనేటువంటి ఈ వాక్యమును అక్కడ ఉన్నటువంటి కొరింథీలో ఉన్నటువంటి ఆ సంఘస్థులకు పౌలు గారు నేర్పుతూ ఉన్నారు. నేను మీకు పాలనే బోధించాను, పాలనే ఇచ్చాను కానీ బలమైన ఆహారాన్ని ఇవ్వలేదు మీకు. అయినా కూడా మీరు ఆ పాలను కూడా జీర్ణం చేసుకోలేక ఎదగలేకపోతూ ఉన్నారు అనేది మనము చూస్తూ ఉంటున్నాం. పౌలు యొక్క బోధ విధానాన్ని మనం గమనించుకుంటే పౌలు చిన్నవాడికి ఎలా అవసరమో అలాగే సంఘస్థులకు అలాంటివి అందిస్తూ ఉన్నాడు. అంటే చిన్న బిడ్డలకు, పుట్టినటువంటి బిడ్డలకు ఏ అవసరము ఉంటాయో అలాగే పుట్టినటువంటి సంఘస్థులకు అటువంటి ఆహారాన్ని అందించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు. మనం ఓవరాల్ గమనించుకుంటే పౌలు యొక్క ఉద్దేశంలో పాలు అనేది దేవుని యొక్క వాక్యంగా మనం గమనించుకోగలము. దేవుని యొక్క వాక్యముగా పౌలు గారు ఆ పాలను చూపిస్తూ ఉన్నారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించుకుంటే చూడండి, ఇక్కడనే మనం ఇంకా మూడో వచనంలో కూడా మనం చదువుకుంటే మీలో అసూయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషులను రీతిగా నడుచుకున్న వారు కారా. అంటే ఆహారమును వాళ్ళు తింటున్నప్పటికీ కూడా అంటే వాళ్ళు సరిగా వాటిని తీసుకోలేకపోతున్నారు. జన్మించినటువంటి ఆ యొక్క జన్మకు ఆత్మీయంగా వాళ్ళు నడవలేకపోతున్నారు. వాళ్ళు ఆ పాలను త్రోసివేస్తూ ఉన్నారు, ఆ దేవుని యొక్క వాక్యాన్ని విడిచిపెట్టారు. మళ్ళీ వాళ్ళు శరీరానుసారంగా నడుస్తూ ఆ విధంగా దేవునికి విరోధంగా తయారవుతూ ఉండగా పౌలు గారు వాళ్లకు ఖండిస్తూ ఉన్నాడు, శిక్ష చెప్తూ ఉన్నాడు, బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఇలాగే దేవుని యొక్క వాక్యము చాలా ఉపయోగకరంగా అక్కడ ఉన్నటువంటి వారికి చూపించడము మనకు చూస్తున్నాం, పౌలు గారు చూపించడం మనం చూస్తూ ఉన్నాము. ఇంకా మనము హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం గమనించుకుంటే 5వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుంటే మరియు పాలు తాగు ప్రతి వాడును శిశువే కనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడై ఉన్నాడు. అంటే చూడండి, పాలు త్రాగువాడు శిశువే కనుక నీతి వాక్యముల విషయంలో అనుభవం లేని వాడుగా ఉన్నాడు. చూడండి, ఆత్మ విషయంలో ఎదగాలి అంటే దేవుని వాక్యమును అర్థం చేసుకునే వారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యమును మనం అర్థం చేసుకున్నప్పుడే ఆత్మీయంగా ఇంకా మాంసం తినేటువంటి స్థితికి మనం వెళ్తాము. అంటే పాలు అనేటువంటి ఈ ఉన్నతమైన వాక్యమును మనము అర్థం చేసుకోవాలి. ఈ పాలు అనేటువంటి అనగా చిన్న పిల్లలుగా జన్మిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో బలమైన ఆహారం కూడా తినాలి. ఎప్పటికీ పాలనే తాగుతూ ఉంటే, ఇంకా ఎప్పటికీ పాలే తాగుతూ ఉంటే శిశువు పెద్దవాడు కాలేడు. చిన్న చిన్నగా ఆహారం తీసుకోవాలి, చిన్న చిన్నగా బలమైన మాంసం తీసుకోవాలి, చిన్న చిన్నగా అనేకమైనటువంటి తిని జీర్ణించుకునేటువంటి స్థితిలోకి వెళ్ళాలి. అయితే మొదటిగా పాల వలన పుట్టాలి, ఆ పాలను తాగుతూ ఎదగాలి. ఆ పాలు మాత్రమే కాదు, బలమైన మాంసాన్ని కూడా ముట్టేవారిగా మనం ఉండాలి. ఇలా మనం వాక్యాన్ని గురిగా మనం ఆలోచన చేసుకుంటూ ఉంటే దేవుని యొక్క వాక్యము మనకు జ్ఞానం ఇచ్చేదిగా ఉంటున్నది. ఆయన యొక్క జ్ఞానము లేకపోతే మనం ఏమైపోతూ ఉంటున్నామంటే నశించిపోయేవారుగా ఉంటున్నాము. చూడండి, దేవుని యొక్క వాక్యంకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నదంటే ఇది మనుషులను జన్మింపజేసేదిగా ఉంటున్నది. ఆ జన్మించినటువంటి మనుషులను ఎదిగించేదిగా ఉంటున్నది. ఆ వాక్యమును తెలుసుకొని పోతే నశింపజేసే విధంగా కూడా ఉంటున్నది. ఇది ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును, అన్ని విధాలుగా మనకు ఉపదేశించుటకును, అన్ని విధాలుగా ఇది మనకు ఉపయోగకరంగా ఉంటున్నది దేవుని యొక్క వాక్యము. దీని వలన మనము పుట్టినటువంటి వారిగా ఉంటున్నాము. అసలు వాక్యము అని అంటేనే దీని యొక్క లేఖనం అంటే అక్షయ బీజము అని అంటే మనకు చూడండి, దేవుని యొక్క వాక్యము అక్షయ బీజంగా కనబడుతూ ఉన్నది. అక్షయ బీజము అని అంటే ఇది స్పెర్మ్ లాగా
పోల్చి చెప్పాడు లేఖనాల్లో. అంటే ఇది మనం గ్రీక్ లో నుండి ట్రాన్స్లేట్ చేసుకుంటే, గ్రీక్ బైబిల్లో నుండి మనం అవగాహన చేసుకుంటే, మానవుని యొక్క స్పెర్మ్ ఎలాగైతే స్త్రీలో ఉత్పత్తి అవుతుందో, అలాగే దేవుని యొక్క వాక్యము మనలో ఇలాగ ఉత్పత్తి అవుతుంది అనేటువంటిది మనం నేర్చుకుంటూ ఉన్నాము. చూడండి, స్త్రీ యొక్క గర్భంలో ఎలాగైతే బిడ్డ ఎదుగుతాడో, అలాగే మానవుని యొక్క హృదయం, ఆత్మ దేవునికి వాక్యం ద్వారా అలాగే ఎదుగుతూ ఉన్నది అనేటువంటి మాటలను మనం గమనిస్తున్నాము. ఇది అక్షయమైనటువంటిది, క్షయమైనది కాదు అని అర్థము. అంటే నశించిపోయే విధంగా ఇది ఉండదు. నశించిపోయేటువంటివన్నీ కూడా నశించిపోతాయి, కానీ దేవుని వాక్యం ఎప్పటికీ నిలుస్తుంది అనేది మనము గమనించుకోవాలి. చూడండి, ప్రతి విషయంలో మనము పాలు తాగే విధంగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యము మనకు పాలు వలె ఉంటున్నది. ఈ పాలను మనం అపేక్షించాలి, దీన్ని మనం తీసుకోవాలి. అది మాత్రమే కాదు, పాల తర్వాత మాంసమును కూడా వాళ్ళు తాగవలసిన వారిగా ఉంటూ ఉన్నారు. చూడండి, లేఖనాలను మనం గమనించుకుంటూ పోతే బలమైనటువంటి ఆహారము తినగలవారు కారు. బలమైన ఆహారము ఏమిటి అని మనం గమనించుకుంటే మాంసముగా కూడా పోల్చి ఉన్నాడు. మీట్ అంటాడు, మాంసం అంటాడు. ఈ మాంసమును తినేవారుగా కూడా మనం ఉండాలి. అంటే దీని అర్థం ఏంటి అంటే, ఇది పాల వలె మన ఆత్మలను జన్మింపజేస్తుంది, మనలను ఎదిగిస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి అనేక సమస్యలకు, అనేక ప్రశ్నలకు అర్థాలను ఇస్తూ మనము అర్థం చేసుకోలేనంత గొప్పదిగా కూడా ఉంటూ ఉన్నది ఈ వాక్యము. అందుకే దీన్ని మాంసం వలె పోల్చాడు అన్నాడు దేవుడు. మాంసం వలె దీన్ని జీర్ణం చేసుకోలేని స్థితిలో మనం ఉండకూడదు. అలా ఉంటున్నామేమో ఒకసారి గమనించుకోండి అంటూ, మీరు చిన్నతనంలో ఎలా అయితే పిల్లలు పాలను కోరుకుంటారో, ఇప్పుడు మనం పాలను కోరుకుంటూ ఎదుగుతూ అనేకమైనటువంటి గొప్ప మాంసపుకరమైనటువంటి గొప్ప వాటిని కూడా మనము తీసుకొని, వాటిని కూడా అర్థం చేసుకునేటువంటి స్థితికి మనం ఎదగాలి అనేది మనకు నేర్పుతూ ఉన్నాడు దేవుడు. ఇలా మనం గమనించుకుంటూ పోతే, ఒకసారి చివరిగా హోషేయ గ్రంథాన్ని మనం చదువుకుంటే, హోషేయ గ్రంథాన్ని మనం చదువుకుంటే వీళ్ళారా చూడండి, హోషేయ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నప్పుడు 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుంటే చూడండి, అక్కడ ఈ విధంగా ఉన్నది. నా జనులు జ్ఞానం లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం అంతయు మరచితివి గనుక నేనును నీ కుమారులను మరచుతును. చూడండి, దేవుని యొక్క వాక్యమును జ్ఞానంలాగా పోలుస్తూ ఉన్నాడు, అలాగే జ్ఞానమును ధర్మశాస్త్రంలాగా పోలుస్తూ ఉన్నాడు. ఓవరాల్ గా ఈ మాటలన్నిటిని కూడా మనము దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క జ్ఞానంగా మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దేవుడు అదే చెప్తూ ఉన్నాడు, నా జనులు జ్ఞానం లేని వారుగా నశించుతున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడివై కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మర్చితివి. చూడండి, దేవుని యొక్క జ్ఞానమును విసర్జించాడు, ధర్మశాస్త్రమును మరిచాడు. రెండు కంపేర్ చేసుకొని ఆలోచన చేస్తే, దేవుని యొక్క జ్ఞానమును విసర్జించడం అంటే ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టాడు, ధర్మశాస్త్రమును మర్చిపోయాడు అని అర్థము. అంటే జ్ఞానము ఎందులో నుండి అతనికి కలుగుతున్నదని అర్థము, ధర్మశాస్త్రంలో నుండి జ్ఞానం వచ్చింది, ఆ జ్ఞానాన్ని ఇతడు విసర్జించాడు, వదిలిపెట్టిపోయాడు. కాబట్టి నేను కూడా నిన్ను వదిలిపెడతాను. రెండు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎలా ఉంటుందంటే, దేవుని యొక్క మాటలు ఎలా ఉన్నాయని అంటే జ్ఞానమునిచ్చేదిగా కూడా ఉంటున్నాయి. దేవుని చిత్తం అయితే జ్ఞానము అనేది ఎలా కలుగుతుంది, ఎలా ఉంటున్నది అనేది కూడా మనం గమనించుకున్నాము. జ్ఞానం లేని వారే నశించిపోతున్నారు, దేవుని ధర్మశాస్త్రమును మరచి అజ్ఞానులై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క ధర్మశాస్త్రం వలన జ్ఞానము కలుగుతున్నది, ఆ ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు కనుక అజ్ఞానులైపోయారు. కాబట్టి దీన్ని నాశనం చేస్తాను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము చాలా గొప్పది. ఇది ఆశామాసగా ఉంటున్నటువంటి హిస్టారికల్ బుక్ మాత్రమే కాదు, ఇది ఏదో పిల్లలు చదువుకుంటున్నటువంటి పిల్లలు చదువుకుంటున్నటువంటి ఏదో లైబ్రరీలో దొరికే బుక్ కాదు. ఇది తలకిందులు చేయబడుతున్నటువంటి గ్రంథము. ఇది రెండంచుల గల ఖడ్గము వలె వాడిగలమైనట్టుగా ఉంటున్నది. ఇది రెండు విధాలుగా మనకు ఉంటూ ఉన్నది.
ఇది మనం అర్థం చేసుకోవడానికి చాలా తెలివి అవసరము, చాలా జ్ఞానము, చాలా ఓపిక అవసరము. దీన్ని ఎలా సంపాదించుకోవాలి అనేది కూడా మనం చూద్దాం వీలైతే రేపు మనం ఈ విధంగా చెప్పుకుందాము. ఇది వాక్యం యొక్క ఉద్దేశాన్ని మనం గమనించుకుంటే మన ఆత్మలను జన్మింపజేసేదిగా ఈ వాక్యం ఉంటూ ఉన్నది. మనలను నూతనంగా దేవునితో జన్మింపజేసేదిగా ఉంటున్నది. పాపము చేసినటువంటి వాడు దేవునికి దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు వాక్యం అనేటువంటి ఈ బీజము మనకు అవసరము. ఈ బీజం ద్వారా మనం ఏమవుతున్నామంటే నవీనంగా దేవుని యొక్క ఆత్మలో మనం నవీనంగా జన్మిస్తూ ఉంటున్నాము. కాబట్టి ఇంత గొప్ప వాక్యమును మనము విడిచిపెట్టకూడదు. ఈ యొక్క వాక్యమును నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని యొక్క వాక్యము చాలా గొప్పదిగా మనకు ఉంటూ ఉన్నది. చూడండి, ఈ వాక్యమును మనము చేత పట్టుకొని ముందుకు వెళ్తే దేవుడు మనకు వెలుగును చూపిస్తాడు. వెలుగులో నడిచిన వారిగా మనం ఉంటాము. అనేక సంఘటనలు మనకున్నాయి. దేవుని యొక్క జ్ఞానము బైబిల్ గ్రంథంలో నుండి వస్తూ ఉన్నది. ఈ జ్ఞానమును సంపాదించుకోవాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాలు వీలైతే రేపటి దినమున మనము చదువుకుందాము. చాలా వివరంగా ఉంటది, చాలా క్లియర్ గా ఉంటది, కరెక్ట్ గా ఉంటది దేవుని యొక్క వాక్యము. దీన్ని మనం వీలైతే రేపటి దినమున ధ్యానించుకున్నాము. ఓపికగా వింటున్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. అందరికీ కూడా వందనాలండి.